హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఎలాగైనా గౌతమ్ అహల్యను కలపాలని, తమ బిడ్డతో తాము జీవితాంతం సంతోషంగా ఉండాలని చెప్పి బంగారాజు ఇక ఏదైతే అదైందని చెప్పి అహల్య రాసినట్టుగా లెటర్ రాసి బాబు దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక హాస్పిటల్ నుంచి వచ్చిన గౌతమ్ బాబు దగ్గర ఉన్న పేపర్ని చూసి అహల్య మనసులో తన స్థానం ఏంటో తెలుసుకొని కిచెన్ గదిలో వంట చేస్తున్న అహల్య దగ్గరికి వెళ్ళి అహల్యను గట్టిగా హగ్ చేసుకుంటాడు. మరి నిజంగా అహల్య షాక్ అవుతుందా? ఇదేంటి గౌతమ్ గారు ఇలా చేస్తున్నారు అంటే గౌతమ్ గారి మనసులో నా స్థానం అని అంటూ మరి గౌతమ్ తన ప్రేమను వెళ్ళబుచ్చాడు కాబట్టి అహల్య కూడా తన మనసులో ఉన్న ప్రేమను ఎప్పటికైనా బయట పెడుతుందా? అదే జరిగితే మరి భానుమతి చెప్పినట్లుగా మరి అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా లేదా? మరి అహల్య గౌతమ్కి భర్తగా శాశ్వతంగా అదే ఇంట్లో ఉండబోతుందా? ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు బామ్మగారికి ఎందుకు ఇలా చేస్తున్నారు? అయినా అప్పుడే పుట్టిన బిడ్డకు ఇలా డబ్బా పాలు తాగించడం ఏంటి? ఎంత చెప్పినా ఆవిడకి ఎందుకు అర్థం కావట్లేదు? నా నుంచి బిడ్డను శాశ్వతంగా దూరం చేయాలనే బామ్మగారు ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది. అసలు గౌతమ్ గారికి ఈ విషయం ఎలా చెప్పాలి? నేను గౌతమ్ గారిని బిడ్డను వదిలేసి ఎలా వెళ్ళగలను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అహల్య. అదే విషయం గురించి గౌతమ్ కూడా హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నాన్నమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? అహల్య నుంచి బిడ్డను శాశ్వతంగా దూరం చేయాలని చూస్తుందా? అహల్య గారికి తెలియకుండా తన రోజుల్లోంచి బిడ్డను తీసుకొచ్చిందే కాకుండా ఏడుస్తున్న బిడ్డను అహల్యకి ఇవ్వకుండా డబ్బా పాలు పట్టడానికి ఎందుకు ప్రయత్నించింది అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత ఆలోచించినా తనకు అసలు అర్థం కాదు. ఎందుకంటే అహల్య గౌతమ్ విడిపోవాలన్న ఒప్పందం ప్రకారం బామ్మగారు ముందే అగ్రిమెంట్ పేపర్ మీద అహల్య చేత సంతకం చేయించుకున్నారన్న సంగతి మరి తనకు తెలియదు కదా. గౌతమ్కి తెలియక అసలు అహల్య గారి దగ్గర నుంచి నానమ్మ బిడ్డను ఎందుకు దూరం చేస్తున్నారో నా ఆలోచనతోనే ఉంటాడు. ఇక అర్జున్ సుభద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సుభద్ర, అమ్మ చేదస్తం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. మొన్నేమో అందరూ ఇంట్లో బిడ్డను చూసుకోవాలి అని చెప్పారు. అసలు ఎందుకు అలా మాట్లాడుతుంది? ఏడుస్తున్న బిడ్డను అహల్యని పిలిచి ఇవ్వకుండా అహల్య రూమ్లో లేని సమయంలో తన బిడ్డను తీసుకొచ్చి గదిలో పెట్టి ఇక డబ్బా పాలు పాటించడం ఏంటి? అసలు ఏమీ అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే అసలు అహల్య బిడ్డను వదిలి ఉండదు. అలాంటిది అంత ఏమరపాటుగా ఉండకుండా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న అహల్య గురించి అత్తయ్య గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు కూడా అర్థం కావట్లేదండి. అంటే అత్తయ్య వాళ్ళకు చూస్తుంటే అహల్యకు అసలు బిడ్డని ఇచ్చేలా లేరు. బిడ్డని తాకే ఇది కూడా లేకుండా అహల్యకు చేసేలా ఉన్నారు. అసలు అత్తయ్య గారి ఉద్దేశం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉండగా అదే నాకు కూడా అర్థం కావట్లేదు సుభద్ర అని చెప్పి అర్జున్ కూడా అంటూ ఉంటాడు. ఇకపోతే బంగారాజు జరిగిందంతా కూడా చూశాడు కదా. కావాలనే అహల్య ఇక స్నానం చేయడానికి వెళ్ళిన సమయంలో బాబుని తీసుకువెళ్ళి డబ్బా పాలు పాటించిందే కాకుండా ఆ పెద్ద ఆవిడ పైగా అహల్య బిడ్డని వదిలేసి ఎక్కడికో వెళ్ళిందని, ఏడుస్తున్న బిడ్డను తీసుకొచ్చి తాము డబ్బా పాలు పట్టిస్తాబోతున్నానని ఇదంతా ఎందుకు చెప్పారు? అసలు అహల్యను బిడ్డను దూరం చేయాలనుకుంటుంది ఈ పెద్ద ఆవిడ అన్న నిజాన్ని అసలు అహల్యమ్మ గౌతమ్కి చెప్పదు. చెప్తే అసలు అహల్యను ఏమీ అనకుండా పెద్ద ఆవిడ మీద హరిస్తాడని చెప్పి పాపం అహల్య భయపడుతుంది. ఏది ఏమైనా సరే గౌతమ్ బాబు బిడ్డ అహల్య ముగ్గురు కూడా విడిపోకూడదు. ముగ్గురు శాశ్వతంగా ఇదే ఇంట్లో కలిసి ఉండాలి. బిడ్డను వదిలేసి అహల్య బ్రతకలేదు అని చెప్పి ఏ విధంగా బంగారాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేసైనా సరే అహల్యమ్మను బిడ్డని గౌతమ్ని కలపాలి అని చెప్పి బంగారాజు ఒక పేపర్ తీసుకొచ్చి నేనే అహల్య రాసినట్లుగా అహల్య మనసులో ఉన్న ప్రేమనంతా కూడా గౌతమ్ బాబుకి అర్థమయ్యేలా రాస్తాను అని చెప్పి పేపర్ తీసుకొచ్చి ఇక నించొని అహల్య రూమ్లో రాస్తూ ఉంటాడు. గౌతమ్ బాబు, మీరంటే నాకు చాలా ఇష్టం.
బిడ్డ పుట్టాక మీ మీద నాకు ప్రేమ ఎక్కువైంది. మీ మనసులో కూడా నా స్థానం ఉందని అర్థమవుతుంది. నేను మీ ఎదురుగా వచ్చి నా మనసులో మాటని మీకు చెప్పలేకపోతున్నాను అని అంటూ పేపర్లో గౌతమ్ మీద ఉన్నంత ప్రేమను అంతా కూడా బంగారాజు అహల్య చెప్పినట్లుగా రాస్తూ ఉంటాడు. రాసి, నాన్న, ఇక మీ నాన్న మీ అమ్మ కలవాలి అంటే నీ చేతుల మీదకి కలపాలని అనుకుంటున్నాను. ఇదిగో అని చెప్పి పడుకున్న బాబు పక్కన చేతిలో ఆ పేపర్ని పెట్టి బంగారాజుకి వెళ్ళిపోతాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు గౌతమ్. గౌతమ్ ఇక నేరుగా వచ్చి అహల్య రూమ్లో కూర్చుంటాడు. బిడ్డని చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే కిచెన్ గదిలో వంట చేస్తూ ఉంటుంది అహల్య. ఇంట్లో అందరికీ కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఆయన నేను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దని చెప్పాను కదా, అయినా అహల్య గారు ఇంట్లో పనులు ఎందుకు చేస్తున్నారు? ఎంత చెప్పినా అహల్య గారికి అర్థం కావట్లేదు అని చెప్పి గౌతమ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ బాబు చేతిలో ఉన్న పేపర్ని చూస్తాడు. పేపర్ని చూసి ఏ విధంగా అనుకుంటూ ఉంటాడు, ఏంటి పేపర్ బాబు చేతి దగ్గర ఎవరు పెట్టారు, అసలు ఇంతకి దీనిలో ఏముంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తూ ఉంటే బంగారాజు దొంగచాటుగా అసలు గౌతమ్ బాబు దగ్గర ఉన్న పేపర్ని తీస్తారా లేదా అని చూస్తూ ఉంటాడు. ఈలోపు గౌతమ్ ఆ పేపర్ని తీసి అంతా కూడా చదువుతూ ఉంటాడు. గౌతమ్ గారు, నేను మీ అహల్యని. నేను నా మనసులో ఉన్న ప్రేమను మీతో చెప్పలేకపోతున్నాను. ఇలా డైరెక్ట్గా చెప్పలేకనే ఈ పేపర్లో నా మనసులో ఉన్నదంతా రాస్తున్నాను. బాబు పుట్టాక మీ మీద నాకు ప్రేమ ఎక్కువైంది. నా మీద, బిడ్డ మీద మీరు చూపించే ప్రేమకి నేను ఫిదా అవుతున్నాను. మీరు లేకుండా నేను బ్రతకలేను. బిడ్డని మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేను. ఇక జీవితాంతం మన బిడ్డతో కలిసి సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మీ మనసులో కూడా నా స్థానం ఉందని అనుకుంటున్నాను. మీకు నేనంటే ఇష్టమైతే మీరు కూడా వచ్చి నాతో మీ ప్రేమను చెప్తారని అనుకుంటున్నానని చెప్పి పేపర్లో అంతా కూడా రాయడంతో గౌతమ్ అది చూసి సంతోషపడుతూ ఉంటాడు. అహల్య గారికి నా మనసులో మాటలు ఎలా చెప్పాలి అని అనుకున్నాను, కానీ అహల్య గారి మనసులో కూడా నేనున్నానని తెలిసాక ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకూడదని చెప్పి అహల్య గారు అని చెప్పి కిచెన్ గారికి వస్తాడు. ఏమైంది గౌతమ్ గారు అనగానే, ఇంకా గౌతమ్ గారు అని పిలుస్తున్నావు కదా, ఏమి తెలియదల్లా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అహల్య అని చెప్పి అనగానే, దేని గురించి మాట్లాడుతున్నారు గౌతమ్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది అహల్య. అదే మన ప్రేమ గురించి అనగానే అహల్య షాక్ అయిపోతుంది. ఇదేంటి గౌతమ్ గారు కొత్తగా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. మరి నిజంగా పేపర్లో ఉన్నదంతా గౌతమ్ చదివి తన మనసులో ఉన్న మాటను అహల్యకు చెప్పబోతే అహల్య అప్పటికైనా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని బిడ్డని వదిలేసి వెళ్ళలేను, మనందరం కలిసి శాశ్వతంగా కలిసి ఇదే ఇంట్లో ఉండాలి గౌతమ్ గారు అన్న మాటని మరి గౌతమ్తో చెప్తుందా? అసలు గౌతమ్ పేపరు తీసి చదువుతాడా లేదా ఈలోపే ఇక గౌతమ్ దగ్గర, ఇక బాబు దగ్గర ఉన్న పేపర్ని మరి అహల్య ముందు చదివి ఎందుకు చేసావు మామయ్య ఇలా అని చెప్పి బంగారాజుని నిలదీస్తుందా? ఏం జరుగుతుంది?